పారిశ్రామికవేత్తలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. భూ కేటాయింపుల దగ్గర నుండి మౌలిక వసతుల కల్పన వరకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ వాళ్ళ అభ్యంతరం ఏంటి? పెట్టుబడుల్ని ఆకర్షించి సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా భారీ ఎత్తున ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అనుసరిస్తూ అత్యంత వేగంగా పరిశ్రమలకు అనుమతులిస్తోంది. పెట్టుబడులతో ముందుకొచ్చిన వాళ్లకు భూ కేటాయింపులు చేయడమే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తోంది. అందులో భాగంగా లులు మాల్ కు భూమిని కేటాయించింది ప్రభుత్వం. విశాఖపట్నంలో 13.7 ఎకరాలు, విజయవాడలో 4.17 ఎకరాలని ఆ సంస్థకు అప్పగించింది. దీన్ని వైసీపీ సహా వామపక్షాలు తప్పుపడుతున్నాయి. విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ భూ పంపిణీ అనేది ఒక పెద్ద అవినీతికి కేంద్ర బిందువుగా మారేటటువంటి పరిస్థితి. బందర్ రోడ్లో గజం 2-3 లక్షలు ఉంటుంది. అలాంటి దాన్ని తీసుకుని వెళ్ళి లూలు కంపెనీకి ఇచ్చి ఆర్టీసీని నష్టాల బాటలో మరింతగా కూరుకుపోయే విధంగా చేయటమే కదా. కూరగాయలకున్నంత విలువ కూడా భూమికి లేదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఖరీదైనటువంటి భూమి మార్కెట్ వాల్యూకి దరిదాపుల్లో లేకుండా ₹1,00,000 ఉన్నటువంటి భూమిని ఉదాహరణకి ₹100 ఇస్తున్నారండి. మార్కెట్కి వెళ్తే కూరగాయలే కిలో 50-100 ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి అడుగు ₹1.5కి. ఇట్లా రకరకాలుగా కావాల్సిన వాళ్ళందరికీ కూడా భూ సంతర్పణ జరుగుతూ ఉంది. వైసీపీ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్న అధికార పక్షం వైసీపీ పాలనలో పరిశ్రమల్ని తీసుకురాకపోగా ఉన్న వాటిని కూడా తరిమేశారు. ఉద్యోగాల కల్పన అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వైసీపీ తట్టుకోలేక రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కేవలం అభివృద్ధి లక్ష్యంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాబోయే తరాలు బాగుండాలనే లక్ష్యంతోనే ఈ బూట్ కేటాయింపులు జరిగినాయి. వాళ్ళు 1924లో కేవలం వాళ్ళ అనువాయాలు దోచుకున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్రం గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. గతంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తరిమి కొట్టారు తప్ప ఎక్కడ కూడా ఒక్క ఇండస్ట్రియలైజేషన్ కానీ లేదా ఉపాధి కల్పనకి ఒక ప్రణాళిక కానీ వాళ్ళకి లేనటువంటి మనుషులు వాళ్ళు. మొత్తంగా ఇప్పుడు లులు మాల్ చుట్టూరా ఏపీలో పొలిటికల్ లొల్లి మొదలైంది.